102వ కీర్తన 102వ కీర్తన 16-17 వచనాలు చదువుతాం. పిల్లలు దయచేసి మాట్లాడకండి, ఎందుకంటే వాక్యం వస్తుంది. 102వ కీర్తన 16-17 శరణాలు చదువుకుందాం. 102వ కీర్తన 16-17 శరణాలను చదువుతాం. యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడంట దిక్కులేని వారి యొక్క ప్రార్థన నిరాకరింపడట, త్రోసివేయడట. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, దీనుడమైనా, దరిద్రుడమైనా, బలహీనుడమైనా, ప్రభు అంటున్నాడు కదా, దిక్కులేని వారి యొక్క ప్రార్థన దేవుడు నిరాకరింపక ఏం చేస్తాడంట? ప్రార్థన. ఆయన ప్రార్థన ఏం చేస్తాడని చెప్పాడు 17వ వచనంలో. ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. నేను దినాన లేదా శుక్రవారం దినాన మనం ప్రార్థన గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే ప్రార్థన నిత్యత్వమును గట్టిగా పట్టుకుంటుంది. మానవుడి జీవితంలో ఏం కావాలి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన మన బ్రతుకులకి, మన జీవితానికి, ఈ శరీరానికి వెన్నుముక. ఎంత ఉపయోగమో, బలమో, ప్రాముఖ్యమో ప్రతి మానవుడికి ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైనది. అంతేకాదు, ప్రార్థించేవారు కావాలి, కన్నీరు కార్చేవారు కావాలి, సహకరించేవారు ఎంతమంది ఉన్నా సంఘంలో ఎవరుండాలి? కన్నీరు కార్చేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి. బోధించేవారు కన్నా ప్రార్థించేవారు ఎక్కువగా కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక్క ప్రార్థించే విషయంలో ఓడిపోతే మానవుడు ఏమైపోతాడు? అన్ని విషయాల్లో ఓడిపోతాడు, అన్ని విషయాల్లో పడిపోతాడు, అన్ని విషయాల్లో జయం ఉండదు. జయించాల్సింది ప్రార్థనలో. దేనిలో జయించాలి మనం? ప్రార్థనలో. ప్రార్థనలో ఓడిపోతే, ప్రార్థన చేయలేకపోతే నీ జీవితంలో ఓటమిని ఎదురు చూస్తావు. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలంలో నీకు ఓటమే. జయం అనేది రాదు, విజయం అనేది ఉండదు. బోధించుట ప్రియ దేవుని బిడ్డలారా, మరియు ప్రార్థించుట, ఈ రెండింటిలో బోధించడం కంటే ప్రభు ఇష్టపడేది దేన్ని? ప్రార్థించేవాడు. ప్రార్థనను దేవుని వాక్యంలో రాయబడిన ఒక సందర్భం మత్తయి సువార్త 16-19 వచనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ప్రభు అక్కడ బంధించుట గురించి, విప్పుట గురించి మాట్లాడతారు. చదువు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇస్తారు. నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నీవు దేనైతే బంధిస్తావో అది పరలోకములో బంధించబడుతుంది. నువ్వు దేనైతే భూలోకములో విప్పుతావో అది పరలోకములో విప్పబడుతుంది. చూడండి, మనం ఈ బంధించుట మరియు విప్పుట
ఈ బాధ్యత మన మీదే దేవుడు పెట్టాడు. ఈ బాధ్యత మన మీద ఉన్నప్పటికీ వాటి గురించి మనం తక్కువ తెలుసుకుంటాం. ఈ యొక్క రహస్యం గురించి మనం తక్కువగానే నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు దేవుడు బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనం దేనైనా బంధించవచ్చు. ప్రార్థన బంధిస్తుంది. నీ రోగాలను బంధించేది ప్రార్థనే, నీ వ్యాధులను బంధించేది ప్రార్థనే, నీ కష్టాలను బంధించేది ప్రార్థనే, నీ అప్పులను బంధించేది ప్రార్థనే, నీ సమస్తాన్ని బంధించేది ప్రార్థనే. నీకు ద్వారాలు తెరవబడేది కూడా ప్రార్థన ద్వారానే. నీ అప్పులు తీరాలంటే మనుషుల చుట్టూ తిరిగితే తీరవు, దేవుని వైపు తిరిగితే తీరుతాయి. ప్రార్థనలో గడిపితే నీ అప్పులు తీరుతాయి. ప్రార్థనలో గడిపితే నీ రోగాలకి విడుదల కలుగుతుంది. ప్రార్థనలో గడిపితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రార్థించినప్పుడు దేనైతే బంధిస్తావో అది ప్రభు బంధిస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థనలో దేనైతే విప్పుమని విడుదల చేయమని ప్రభువుని అడుగుతావో దాన్ని పరలోకంలో ప్రభు ఏం చేస్తానన్నాడు? విప్పుతాను. ప్రార్థన ప్రాముఖ్యమైనదమ్మా. అయ్యా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితము ఎడారి లాంటిది. ప్రార్థన లేని జీవితము బలము లేనటువంటి వ్యక్తి లాంటిది. ప్రార్థనే ప్రాముఖ్యమైనది. కనుక దేవుని బిడ్డలారా, వీటిలో నీ ఒక్కైనా చేసిన దాఖలు ఎప్పుడైనా ఉన్నాయా? ప్రార్థనలో దేనైనా ఎప్పుడైనా బంధించావా? ప్రార్థనలో దేనైనా విప్పు ప్రభు అని ప్రార్థన చేసావా? ఆ దాఖలు ఏమైనా ఉన్నాయా? జాగ్రత్త. మానవుడు బ్రతుకి ప్రాముఖ్యమైనది చెప్పండి, ప్రార్థన. మనుషులు నరకం వైపు ఎంత వేగంగా పరిగెడుతున్నారు తెలుసా? విమానం ఎంత వేగంగా వెళ్ళింది? చాలా వేగంగా వెళ్తుందా విమానం? వెళ్ళదా? చాలా వేగంగా వెళ్ళింది. కానీ నరకం వైపు పరిగెత్తే వారి వేగాన్ని మనం గమనించినప్పుడు విమానం వెళుతున్నటువంటి వేగము ఎట్లుందో తెలుసా? తాంబేలు వేగం లాగా ఉంటుంది. అంటే నరకం వైపు వెళ్ళే వాళ్ళు ఎక్కువ వేగంతో వెళ్తున్నారా? విమానం ఎక్కువ వేగంతో వెళ్తుందా? అంటే నరకం వైపు వెళ్ళే వాళ్ళే ఏం చేస్తున్నారు? ఎక్కువ వేగంతో పరిగెడుతున్నారమ్మా. విమాన వేగం కన్నా నరకం వైపు వెళ్ళే మనుషుల యొక్క వేగం మహా భయంకరమైనది. కానీ దేవుడు పెట్టారా, జాలి లేకుండా, హృదయం చెల్లించుకోకుండా, భారం లేకుండా, బాధ్యత లేకుండా మనం బ్రతుకుతున్నాం. మన కుటుంబాల్లో మనుషులే ఎంతమంది నరకం వైపు పరిగెడుతున్నారు? మన స్వరక్తం ఇచ్చి మన స్వరక్తాన్ని పంచుకున్నవారు, మన సొంత రక్తాన్ని పంచుకొని పుట్టినవారు ఎంతమంది నరకం వైపు వేగంగా పరిగెడుతున్నారు? వారి వరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? విమాన వేగం కన్నా నరకం వైపు పరిగెట్టే వారి వేగం ఎంతో వేగంగా ఉంది. ఇప్పుడు నరకంలో పడిపోతారో తెలియనటువంటి పరిస్థితులు. కనుక మీ దేవుడు పెట్టారా? అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అట్టి వారి నరకం నుండి తప్పించబడాలని, అట్టి వారి నరకం నుంచి విడిపించబడాలని మనం దీవరాత్రులు ప్రార్థన చేయాలి. రాత్రి నిద్ర మానుకొని పడకను విడిచి ఎంతమంది ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నారు? ఒక గంట ఆలస్యమైతే ప్రార్థనలకి మనకేమవుతుంది? చిరాకు. ప్రార్థనలో గడపలేదు, ప్రార్థనలో ఉండలేదు, ప్రార్థించలేదు. సంఘాల్లో ఉద్యోగం ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? ప్రార్థన
లేదమ్మా సంఘాలలో. ప్రార్థన లేదు సంఘాలలో. మానవుడి జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన లేదు. నిద్రమత్తులైపోతున్నారు క్రైస్తవులు. పడకలు విడిచిపెట్టలేకపోతున్నారు క్రైస్తవులు. నీ పడకను విడిచి, నీ నిద్రమత్తును విడిచి సంఘములో ఉద్యమం కొరకు ప్రార్థన చేయి. నీ జీవితంలో ఉద్యమం కొరకు ప్రార్థన చేయి. ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో, ఏ సంఘములో ఉద్యమంతో ప్రార్థన చేస్తారో ఆ సంఘం బలంగా ఉంటుంది. ఆ సంఘం ఆశీర్వదించబడింది. కనుక నీవు నేను చేయాల్సిందే చెప్పండి, ప్రార్థన. దేని కొరకు? ఉద్యమం కొరకు. సంఘంలో ఏం రావాలి చెప్పండి? ఉద్యమం. మనకి ఏ మాత్రం కూడా కనికరం లేదు ఇటువంటి విషయాల్లో. గమనించండి దేవుడు బిడ్డలారా, ప్రార్థన యొక్క రహస్యం ఏంటో తెలుసా? ప్రార్థన యొక్క రహస్యం ఏంటి? గంభీరంగా అరవటమా, గంభీరంగా ప్రార్థించటమా? గంభీరంగా ప్రార్థిస్తే అది అభిషేకం అనుకుంటారు. పొరపాటు. ఆర్భాటంతో చేసే ధ్వని ఉజ్జీవం అనుకుంటారు. పొరపాటు. నువ్వు గంభీరంగా ధ్వని చేస్తే అది ఉజ్జీవం అవ్వదు, అల్లరి అవుతుంది. నువ్వు గంభీరంగా ప్రవర్తించడం ద్వారా అది అభిషేకం కాదు. చూడండి దేవుడు బిడ్డలారా, ప్రార్థన యొక్క రహస్యం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, రహస్యంగా ప్రార్థించడమే. ప్రార్థన యొక్క రహస్యం ఏమనుకుంటున్నారు? గంభీరంగా ఉండటం కాదు, ఆర్భాటంగా చేయడం కాదు. ప్రార్థన యొక్క రహస్యం ఏంటో తెలుసా? రహస్యంగా ప్రార్థించాలి ప్రభువుకి. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? సంఘంలో క్యాండిల్ వేసినప్పుడు రాదు, ధ్వనులు చేసినప్పుడు ఉద్యోగం కాదది. ఓ మనం చప్పట్లు ఒళ్ళు అలసిపోయిందని కొడితే ఉద్యోగం కాదది. నువ్వు రహస్యంగా చేసినటువంటి ప్రార్థన సంఘంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు 10 మంది కనపడాలని చేసే ప్రార్థనలో ఉద్యమం ఉండదబ్బా. రహస్యంగా చేసే ప్రార్థనలో ఏముంటది? ఉద్యమం. పాపం చేసే వ్యక్తి ప్రార్థించడానికి ఏం చేస్తాడు? మానేస్తాడు. పాపం చేసే వ్యక్తి ఏం చేస్తాడు? ప్రార్థన చేయడం మనం మానుతున్నాము అంటే పాపం మనలోకి ఏమైంది? వచ్చేసింది, ప్రవేశించింది. పాపం మనలో ప్రవేశించింది కాబట్టి మనం ఏం చేయలేకపోతాం? వింటున్నారా? ఏం చేయలేకపోతాం? పాపం చేయలేక పాపం ఉంది. పాపం ఏర్పడి చేస్తుంది. పాపం ఏర్పడి చేసే వ్యక్తి ప్రార్థన చేయగలుగుతాడా? చేయలేడు. పాపం చేసే ఏ వ్యక్తి కూడా ప్రార్థన చేయలేడు. ప్రార్థన మానేస్తాడు చేయటం. అయితే ప్రార్థించే వ్యక్తి పాపం చేయక మానుడు. దేవుని స్తోత్రం. ప్రార్థించేవాడు పాపం మానుతాడు. అర్థమైందా? ప్రార్థించేవాడు ఏమానుతాడు? పాపం మానుతాడు. ప్రార్థన మానినవాడు పాపం చేస్తాడు. పాపం మానిన వ్యక్తి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. ప్రార్థించే వ్యక్తి పాపాన్ని మానతాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్న విషయం తెలుసా? నువ్వు ప్రార్థన మానేవా? ప్రార్థిస్తున్నావా? ప్రార్థన మానితే ఏం ప్రవేశించింది హృదయంలోకి? ఏం ప్రవేశించినట్లు? పాపం. నువ్వు ప్రార్థన చేస్తుంటే పాపం ఏమవుతుంది? నీలో నుండి పారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. దరిద్రులు, దిగజారినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ మనం దరిద్రులమైన, దివాలా తీసినటువంటి స్థితిలో ఉన్న మనకి మోకాళ్ళు ఏమో మన దరిద్రులైన మనకి మోకాళ్ళు ఉండవు. మనకి తిండి లేకపోయినా మోకాళ్ళు ఉండవు. పరిస్థితులు బాగోకపోయినా మోకాళ్ళు ఉండవు. మనకి మోకాళ్ళ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు.
అనుభవం కలిగి ప్రార్థిస్తున్నారు. కనుక మీ దేవుడు పెట్టాక మోకాళ్ళ ప్రార్థనలో, మోకాళ్ళేసి ప్రార్థించుటలో బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. ప్రతి మోకాళ్ళు ఆయన సన్నిధిలో ఏం చేయబడాలి? ఉండాలి. మోకాళ్ళు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థన రహస్యం ఏంటి చెప్పండి? రహస్యంగా ప్రార్థించడమే. రహస్యంగా ప్రార్థించడమే. ఒక స్త్రీ ఉంది, ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, ఆమె స్వరము వినబడలేదు. కానీ ఏం కదులుతున్నాయంట? పెదవులు మాత్రమే, పెదాలే కదులుతుంది, స్వరం మాత్రం పైకి రావట్లే. ప్రార్థనలో రహస్యం చూసారా? రహస్యంగా ప్రభుకి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మీ దేవుడు పెట్టారా? ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ ఉచ్చరింప సౌఖ్యం కానీ మాట్లాడుతున్నాయా? ఈ స్త్రీ ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా గొప్ప గొప్ప పదాలను వాడిదా? ఏమన్నా గట్టి గట్టిగా నడిచిందా? లేదు. పెదవులు మాత్రమే కదులుతున్నాయి, స్వరం మాత్రం బయటికి వినపడ్డాయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. నువ్వు గంభీరంగా చేస్తేనే ప్రభు ఆలకిస్తాడా? లేదు లేదు. భక్తితో చేయాలి, పరిశుద్ధతతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఈ నవీన సంఘ వ్యవస్థలో, అనగా ఇప్పుడున్న ప్రస్తుత సంఘ వ్యవస్థలో చింత ఏముంటుంది? సంఘాల్లో ఎక్కువ నాకేం చింత లేదు అన్నవాళ్ళు ఎవరు చేయొద్దు ఒకసారి. ఏం చింత లేదయా? దీనికి కారణం ఏంటి చెప్పమంటారా? ధనం. సంఘంలో చింత రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? ధనం. డబ్బు లేదని ఎప్పుడు బాధపడడం లేదు, బాధపడడం లేదు. మానవుడికి చింత దేని గురించో తెలుసా? ధనం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. మనపై ఉన్న ఒత్తిడంతా చెల్లించడం మీదే. అంటే వాళ్ళకి బాకీ కట్టాలా, వీళ్ళకి బాకీ కట్టాలా, వాళ్ళకి అప్పులు తీర్చాలా, వీళ్ళకి అప్పులు తీర్చాలా, దీని మీద తప్ప మన చింత ఇంకా దేని మీద ఉన్నారా? ఎక్కువ చింత దేని మీద మనకి? అప్పుల మీదైనా కాదా? బాకీల మీదైనా కాదా? అక్కడ కట్టాలంట, ఇక్కడ కట్టాలంట, ఇదే మన చింత. అంటే ఇలా చింతించడం వల్ల, నువ్వు చెల్లించడం వల్ల ఒక స్థలం కొంటావేమో. దేవుని స్తోత్రం కలుగుతుంది. అయితే ప్రియ దేవుడు పెట్టారా, మన పితరుల యొక్క విశ్వాసమును ఎరిగిన వారమైనా ఉండాలి. నువ్వు చింతించి ప్రార్థించడం వల్ల ఒక స్థలం కొంటావేమో కానీ, అది నీ సొంతమైతేమో కానీ, అనాది కాలంలో మన పితరులు వారు ప్రార్థించగా స్థలాలు కంపించిపోయాయట. దేవుని స్తోత్రం కలుగుతుంది. స్థలం ఏమైంది? కంపించడం అంటే ఏంటి? భూకంపం ఏమైంది? ఇలా వణిగింది కదా, ఊగింది కదా. అంటే ఆనాడు మన పితరులు ప్రార్థన చేస్తే భూమి వణికింది. ఈనాడు మనం ప్రార్థన చేసే దేనికి? ఒక 5 సెంట్లు స్థలం ఇవ్వకుండా, అంటే స్థలాలు కొనుక్కోవడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మన చింత అది. కానీ ఆనాడు వారి చింత ఏంటో తెలుసా? వారు చేసిన స్థలం ఏమైపోవాలి? కంపించుకోవాలి, హృదయాలు మారిపోవాలి, జీవితాలు మారిపోవాలి, బ్రతుకులు మారాలి అని వారు చింతతో ప్రార్థించేవారు. మరి మన చింత ధనం ధనం ధనం. అర్థమైందా? సంఘంలో ఎందుకు చింత వస్తుంది? ధనం. బాగా ఎందుకు వస్తున్నాయి? ధనం. ఎందుకు నీ జీవితం ఎందుకు జీవితం అనుకుంటున్నావు? ధనం. కాబట్టి దేవుడు పెట్టారా, మనం ఆధారం చేసుకోవాల్సిందేంటో తెలుసా? మన ఆది అపోస్తలుల యొక్క సంఘమును చూసారా? ఆ సంఘము ఎలా ప్రార్థించిందో ఆ విశ్వాసాన్ని మనం ఎరిగిన వారమే ప్రార్థన చేయాలి. అంతేగాని
మన పక్క వారి విశ్వాసాన్ని చూసి దాన్ని వంట పట్టించుకుంటాం. వాళ్ళ విశ్వాసం నాకు వంట పట్టదు. ఎవరి విశ్వాసం వంట పట్టింది? ఆ పక్కన వాళ్ళు వంట పట్టింది. వాళ్ళు ప్రార్థన చేయకపోయినా బాగానే ఉంటున్నారుగా. ఏంటది? వాళ్ళు సరిగా ఆదివారం ప్రార్థన రాకపోయినా బాగానే ఉంటున్నారుగా అని వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి వంట పెట్టింది తప్ప మన పితరులు ప్రార్థన విశ్వాసం అది మన వంట పట్టదు. దాన్ని అసలు ఆలోచనే చెయ్యు. మన పితరులు ప్రార్థన చేస్తే ఏమైందంట? నేల కప్పించిందమ్మా. ఆ విధంగా వారు ప్రార్థన చేశారు. ఈనాడు నీవు నేను అటువంటి ప్రార్థన చేసే వారుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, వ్యాపారస్తుడికి ఏది ప్రాముఖ్యం తెలుసు నీకు? వ్యాపారస్తుడికి ప్రాముఖ్యమైనది ఏంటి? వ్యాపారం చేయాలంటే ఏం చేయాలి? పెట్టుబడి కావాలి. వ్యాపారం చేయాలంటే నువ్వు దేని పెట్టాలా? చెప్పలేదు. పెట్టుబడి. వ్యాపారస్తుడికి పెట్టుబడి ఎంత ప్రాముఖ్యమో విశ్వాసికి ప్రార్థన అంత ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. పెట్టుబడి పెడితే నీ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందిందో ప్రార్థిస్తే ఓ విశ్వాసి నీ జీవితం ఆశీర్వదించబడింది. నీ జీవితం ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది. విశ్వాసికి ప్రాముఖ్యమైనది ఏం చెప్పండి? ప్రార్థన. ఒక వ్యాపారస్తుడికి ఏది ప్రాముఖ్యం? పెట్టుబడి. ఒక క్రైస్తవుడికి ఏది ప్రాముఖ్యం? పెట్టుబడి పెడితే వ్యాపారం సాగితే సాగుతా. అవునా? నువ్వు ఎంత పెట్టుబడి పెడితే అంత వ్యాపారం కలకలాడింది. దేవుని స్తోత్రం. ఓ విశ్వాసి, క్రైస్తవుడా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ కుటుంబం అంత కలకలాడింది. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ జీవితం అంతా కలకలాడింది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంతగా నీ కుటుంబం, నీ జీవితం ఆశీర్వదించబడింది. ప్రార్థన లేని కుటుంబం, ప్రార్థన లేని జీవితం, ప్రార్థన లేని వ్యక్తి ఎడారి లాంటి వాడు. ఎన్నెన్నో నీకు ఉన్నా, యేసు లేకున్నా, నీకున్నవన్నీ గుర్తుసున్నా. ఏంటి? నీకున్నవన్నీ గుడ్డుసున్నా. ఎన్నెన్నో నీకు ఉన్నా, ప్రార్థన లేకున్నా. ఎన్నెన్నో నీకు ఉన్నా, ప్రార్థన లేకున్నా. నీకున్నవన్నీ గుడ్డుసున్నా. ప్రార్థన లేని జీవితం వ్యర్థం. ప్రార్థనే ప్రతిఫలాన్ని ఇస్తుంది. ప్రార్థనలో ఏదైనా సాధించగలవు. ప్రార్థన లేకుండా నువ్వు ఏది సాధించలేవు. ప్రార్థనలో ఓడిపోతే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఓడిపోతావు. అంతే. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నరకమును కంపింపజేసి ప్రపంచాన్ని తలకిందులు చేసేదేంటో తెలుసా? ప్రార్థన. ఒక వ్యక్తి నరకం నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ప్రపంచం తలకిందులు అవ్వాలంటే ప్రార్థన. ప్రార్థన మనకి వెన్నుపూస లాంటిది. ప్రార్థన. కొట్టుకుంటున్న గుండెను చూసారా? బ్లడ్ గుండెకాయ లాంటిది ప్రార్థన. దేవునికి స్తోత్రం. మనను బ్రతికించేది ప్రార్థన. మనం జీవించేది ప్రార్థన పైనే. మనం ఆధారపడాల్సింది ప్రభు పైన. చూడండి, ఆత్మలో నింపబడిన ప్రార్థన మనకి అవసరం. ఎటువంటి ప్రార్థన అవసరం? ఆత్మలో నింపబడిన ప్రార్థన. అంటే ఆత్మలో నింపబడటం అంటే గంభీరంగా అరవడం కాదు. ఆత్మలో నింపబడటం అంటే ప్రార్థన ఎలా చేస్తామో తెలుసా? రహస్యమందున్న తండ్రికి రహస్యమందే ప్రార్థన చేస్తాం. చివరికి ఒక మాట చెప్తాను. మనం ప్రార్థించాలి. మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పండి అందరూ. మనం ఈ రోజు నుండి ఏం చేయాలి? ప్రార్థించాలి. లేదా ఏం చేయాలి? మరణించాలి. ప్రార్థించాలి లేదా మరణించాలి. మరణమా ప్రార్థన? ఏది కావాలి? ప్రార్థిస్తే బ్రతుకుతావా?
ప్రార్థన లేకపోతే చస్తావు. నిన్ను నన్ను బ్రతికించేది ప్రార్థన. ఈ రోజు నుండి ప్రార్థిద్దాం. లేదంటే ఏం చేద్దాం? త్వరగా డబ్బులు పోగు చేసుకుందాం, మనం దినం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదయ్యా. ప్రార్థన లేని జీవితం ఎంతైనా ప్రార్థన మమ్మల్ని బ్రతికించే, ప్రార్థనలోనే ఏదైనా మేము సాధించే, ప్రార్థన మాకు నేర్పించగా, ఎలా ప్రార్థించాలో నేర్పించున్నాయి. ఆనాడు నీ శిష్యులకు నేర్పించు. అనేకులు ప్రార్థించి జయించారు. నా జీవితంలో ఓటమి కారణం ప్రార్థన లేదయ్యా. సంఘంలో మంది అయితే ఉన్నారు కానీ ఉద్యోగం లేదయ్యా. సంఘంలో అరుపులు కేకలైతే ఉన్నాయి కానీ ఉద్యోగం లేదయ్యా. ఈనాడు ఈ న్యూ లైఫ్ సంఘంలో ఉద్యోగం దయచేయడం, మౌనంగా రహస్యంగా నీ సన్నిధిలో ప్రార్థించుకునే బిడ్డలను లేవనెత్తు ప్రభువా. నాకు నేర్పించగా మేము ప్రార్థించాలి లేదా మరణించడం. ఈ రోజు నుండి తండ్రి ప్రార్థనలో మేము ఏకాంతంగా నీతో గడిపే కృపను దయచేయమని, విత్తబిడ్డ వాక్యం మా అందరి హృదయంలో నేర్పే ఫలించేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.